హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇక నైట్ అంతా బాగా వర్షం పడిపోయిందనమాట. ఇక మొక్కలైతే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా వర్షం పడినప్పుడు మొక్కల్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా సన్నగా చినుకులు అయితే రాలుతూ ఉన్నాయి. ముగ్గు అయితే పెట్టాను. ఇక హంసిని కూడా లేచేసిందండి. నైటే చెప్పిందనమాట, నువ్వు లేచేటప్పుడు నన్ను కూడా లేపు, డైలీ చదువుకుంటానని చెప్పేసి. ఇక సరే అని చెప్పేసి 5కి లేపేస్తానండి. 6 వరకు చదువుకుంది. తర్వాత ఇదిగోండి బయట మొక్కలకైతే ఇక పూలైతే కోస్తూ ఉంది. చూసారా మందార పూలు ఎంత ఫ్రెష్గా పూసాయో. ఇలా వర్షం పడినప్పుడు అయితే మొక్కలు చాలా బాగుంటుందండి. చూస్తుంటే హ్యాపీగా ఉంటుందన్నమాట. మందార పూలు అయితే చాలా పూస్తున్నాయండి. ఇంకా పైన వచ్చేసి ఎల్లో కలర్ పూలు పూస్తున్నాయండి. అది చెట్టు ఏంటో నాకు తెలియదు, కానీ పూలు అయితే చెట్టు నిండా పూస్తున్నాయి. ఇగోండి పూలైతే ఒక 2 కోసుకొచ్చింది. ఇంకా లోపలికి చాలా ఉన్నాయన్నమాట. ఇంకా లోపలికి పోవడానికి తనకు భయం వేసేసి వెళ్ళలేదు. ఇగోండి ఇంకా జడలైతే ఇప్పుతూ ఉంది. ఇంకా ఏం పనులైతే ఏం కాలేదండి. జస్ట్ బయట నీళ్లు కొట్టేసి ముగ్గేసి వచ్చాను. ఇక పాలైతే తీస్తున్నాను. లేవంగానే ఫ్రిడ్జ్లో ఏమన్నా పచ్చళ్ళు కానీ ఇలా పాలు ఇవన్నీ తీసి బయట పెట్టేస్తాను. ఇక ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ వేయాలండి. నైటే పిండి రుబ్బి పెట్టేశాను. ఇక్కడైతే పిల్లలకి పాలు కల్పించేస్తున్నానండి. ఇది వచ్చేసి చాక్లెట్ సిరప్ అనమాట. ఈ మధ్య అలవాటు అయిపోయిందండి చాక్లెట్ సిరప్ వేసుకొని పాలు తాగటము. బూస్ట్, హార్లిక్స్ లాంటివి అస్సలు తాగట్లేదండి. అందుకే తేవటమే మానేశాను. ఈ చాక్లెట్ సిరప్ 50 రూపీస్ అనమాట ప్యాకెట్. ఒక 1 మంత్ వరకు వస్తుందండి పిల్లలకైతే. పాలు తాగని పిల్లలు ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఇలా చాక్లెట్ సిరప్ వేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తాగుతారు పాలైతే. మా పిల్లలకైతే చాలా బాగా అలవాటు అయిపోయిందండి. ఇగోండి చాక్లెట్ మిల్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే గ్లాస్లో చాక్లెట్ సిరప్ వేసాను. తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ పాలు వేయకుండా ఫస్ట్ కొద్దిగా వేసుకొని, మీ దగ్గర ఫోర్క్ ఉంటే ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ, లేదంటే నా దగ్గర ఇలా కాఫీ బీటర్ ఉందన్నమాట. దీంతో బాగా బీట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇట్లా నురుగు రావాలి బాగా. మనకి ఎంత బాగా మనము ఇలా బీట్ చేసుకుంటే మనకి ఫోమ్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. గొండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ వేస్తున్నానండి. ఆల్రెడీ మనకి చాక్లెట్ సిరప్లో స్వీట్నెస్ అని ఉంటుంది, అందుకనేసి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ చక్కెర అంతా కరిగేలా మరొకసారి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలు యాడ్ చేసుకోవాలండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని పాలు వేస్తున్నాను. ఇలా ఏదైనా కనిపెట్టాలంటే మా ఇషానీనే అండి. మనకి యూట్యూబ్లో షార్ట్స్ అవి వస్తూ ఉంటాయి కదా, అవి ఎక్కువ చూస్తుంది. ఇలా ఎవరైనా చేశారనుకోండి ఇంకా అదే పడుతుందన్నమాట, ఇలా చేసి ఇవ్వమని. ఇలా కొత్తగా కనిపెట్టాలంటే మా ఇషానీనే. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలు హాలిడేస్ నుంచి ఇట్లనే తాగుతున్నారు. ఇంకా హార్లిక్స్, బూస్ట్ ఇవి తేవడం మానేశానమాట. అవి తెచ్చామనుకోండి కొద్ది రోజులు తాగుతారు, తర్వాత పక్కన పెట్టేస్తారు. అదంతా కూడా గడ్డగట్టి వేస్ట్ అయిపోతూ ఉంది. అందుకని చెప్పేసి ఇలా చాక్లెట్ సిరప్ అయితే తెచ్చిపెట్టుకుంటున్నాను. ఇది 50 రూపీస్ అండి ప్యాకెట్. మనకి 1 మంత్ వరకు అయితే వస్తుంది. ఒక పూటే తాగుతారండి పాలైతే. ఇంకా నైట్ అలా తాగరనమాట. ఒకవేళ పగలు తాగకపోతే నైట్ ఇస్తాను. డెఫినెట్లీ ఏదో ఒక టైంలో అయితే పాలైతే ఇస్తాను. గోండి ఇక్కడ దోశ అయితే వేసేస్తున్నాను. దోశలోకి ఎర్రకారం చేశానండి. ఇంకా చట్నీలు, పల్లీ చట్నీ అవేం చేయలేదు. ఇంకా ఎర్రకారమే దోశ పైన వేసేసి ఇక ఇచ్చేస్తున్నాను. మా చిన్నదానికి ఎర్రకారం ఉంటే చాలండి, చాలా ఇష్టం ఎర్రకారం దోశలు. ఇగోండి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తున్నాను పిల్లలిద్దరికీ. ఇక్కడ తెలంగాణలో ఎట్లా అంటే అసలు ఎర్రకారం అనేది వాడరండి, అల్లం చట్నీ వాడతారు. అస్సలు తినాలనిపించదు అనమాట. దోశ ఎప్పుడైనా కూడా బాగలేనప్పుడు అలా బయట తెచ్చుకున్నాం అనుకోండి అస్సలు బాగోదు, అల్లం చట్నీ వేసి ఇస్తారు. మా పిల్లలకైతే ఎర్రకారం బాగా అలవాటు అయిపోయిందనమాట. అందుకే తెచ్చుకోవడం కూడా మానేసాము. అస్సలు బాగోవండి. కొన్ని బాక్స్కి అయితే ఇలా చిన్న చిన్న దోశలు వేసి పెట్టాను. వీళ్ళకు ఎక్కువ టైం ఉండదండి, బ్రేక్ టైము. అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న దోశలు వేసేసామనుకోండి ఈజీగా తినేస్తారు. అందుకనేసి ఇంకా ఇద్దరికైతే ఇలా చిన్న చిన్న దోశలు అయితే వేసి ఇచ్చేసాను. ఒక దోశ తినేసి వెళ్ళారు. ఇక ఇవైతే ఇంకా బాక్స్కి తీసుకెళ్ళారు. ఇగోండి ఇక హంశ్రీకి కూడా బాక్స్ పెట్టిచ్చేస్తున్నాను.
ఇంకా ఇద్దరైతే టిఫిన్ తినేస్తున్నారు, జడలు అయిపోయాయి, రెడీ అయిపోయారు. ఇంకా నేను వెళ్ళేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే 7:30 అయిపోయిందండి టైం అయితే. ఈరోజు కాసేపు మొక్కల దగ్గరే మొక్కలు చూస్తూ అలా గడిపేశామన్నమాట నేను హంసిని 6:30 వరకు. గొండి ఈరోజు అయితే నేను ఆలు ఉల్లికారం చేస్తున్నానండి. ఇంకా లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుందండి ఈ ఆలు ఉల్లికారము. ఈ చపాతీలో కానీ, ఈ కర్రీ, అలాగే పూరీలో కానీ, అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఆలుతో చేసే ఏ రెసిపీ అయినా కూడా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది కదండి. ఇదిగోండి ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు పోపు గింజలు వేసి కొంచెం కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆలు వేసాను. ఇదిగోండి పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసానండి. వేసేసి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఉల్లగడ్డ అంతా కూడా బాగా ఉడికిపోతుంది. మా సైడ్ అయితే మేము ఉల్లగడ్డలనే అంటామండి, కానీ ఇక్కడికి వచ్చాక అదేంటోనండి టక్కున ఆలు అనే పదమే వచ్చేస్తుంది నోటికి. ఇక్కడ అంతా ఆలు అంటారు ఉల్లగడ్డల్ని. అలాగే మనం ఎర్రగడ్డలు అంటాం కదా, ఇక్కడ ఉల్లిగడ్డలు అంటారు. కొన్ని పదాలు అయితే చేంజ్ అవుతూ ఉంటాయండి అప్పుడప్పుడు. ఇదిగోండి ఇంకా కర్రీలోకి వచ్చేసి సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే కొంచెం జీలకర్ర ఎండుమిర్చి పౌడర్ వేసాను. వేసేసి ఇదిగోండి మనకి ఎర్రకారం లాగే అనమాట, ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడైతే నేను రసం చేస్తున్నానండి. రసం వచ్చేసి ఏదైనా దగ్గు కానీ జలుబు కానీ ఉన్నప్పుడు ఇలా రసం చేసుకోండి, చాలా బాగుంటుంది. తులసి ఆకులు వేసి మనకి గార్లిక్ వేసి రసం అండి, నిజంగా చెప్తున్నాను చాలా బాగా రెమెడీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. దగ్గు కానీ జలుబు కానీ పిల్లలకి ఏదన్నా ఉన్నా కూడా ఇట్టే తగ్గిపోతుంది. వర్షాకాలంలో తప్పకుండా చేసుకోవాల్సిన మంచి చారు అనమాట ఇది. గొండి ఫస్ట్ అయితే కొంచెం మిరియాలు జీలకర్ర అలాగే కొంచెం ధనియాలు వేసుకొని ఇందులోని వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం తులసి ఆకులండి ఫ్రెష్గా ఉన్నవి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫస్ట్ అయితే మనం ఇలా అంతా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలు అలాగే కొంచెం చింతపండు కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇగోండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇగోండి మనకి అంతలోపు ఇక్కడ ఆలు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము ఉల్లికారం వేసేసుకుందాము. ఇగోండి ఉల్లికారం వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా గరిటెతో కలయి పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇదంతా మనం వేసినది పచ్చివాసన అంతా పోవాలి, అప్పుడే మనకి కూరకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. గోండి ఇలా కలయి పెట్టేసి సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంటే మనకి సరిపోతుందండి. ఇంకా అదైతే ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేశాను. గోండి చారు చేస్తున్నాను చూడండి. ఈ చారు చాలా హెల్తీ అండి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, చలికాలంలో కానీ పిల్లలకి జలుబులు దగ్గు అలా చేస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు వేడి వేడి అన్నంలో ఈ చారు కలిపేసి పెట్టండి, ఇట్టే తగ్గిపోతుందన్నమాట. ఇది మా అవ్వ చెప్పిందండి ఈ రెమెడీ. నిజంగా నేను బాలింతగా ఉన్నప్పుడు మా అవ్వ ఎక్కువ చేసేది ఈ తులసి రసము, తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు తిరగమాత పెట్టేసుకొని ఇందులో ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవద్దండి, ఇలాగే వేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న ఇదంతా వేసుకొని ఇదంతా కొంచెం పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడే మనకి కమ్మటి వాసన వస్తుందండి. ఆ తులసి ఆకులు వేసాము, అందులో కరివేపాకు వేసాం కదా, మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ టమాటోలు, ఇవి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత క్వాంటిటీ రసం చేస్తున్నారో అంత వాటర్ వేసుకోండి. వేసుకొని దీన్ని అంతా కూడా బాగా తెల్లనివ్వాలండి. ఇంకా ఇందులో సపరేట్ రసం పొడి యాడ్ చేయని అవసరం లేదు. ఇదిగోండి ఈ చారు అంతా కూడా బాగా తెల్లనివ్వాలండి.
గోండి ఇలా తెల్లేటప్పుడు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసేయాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తులసాకులు మనం ఎన్నైనా వేసుకోవచ్చండి. ఇందులో మనకి అసలు ఆ తులసి ఫ్లేవర్ అనేది తెలియదు, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. జలుబు ఉన్నప్పుడు అలాగే దగ్గు ఉన్నప్పుడు తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరే చెప్తారు, మంచి రెమెడీ అనమాట, వెంటనే తగ్గిపోతుంది. గొండి ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఆలు కర్రీ కలిపేసి ఇక పైన కొంచెం ఆలు కర్రీ వేశాను, డ్రైగా అయిపోతుంది అనేసి. ఇక స్నాక్స్ అయితే బిస్కెట్స్ తీసుకెళ్లారండి. గొండి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇక స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా చాలా పని ఉందండి ఈరోజు అయితే. గొండి ఇక బాక్స్ అయితే ఇచ్చేసి పిల్లల్ని డ్రాప్ చేసేసి వచ్చేసి ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా ఇల్లు అంతా చిమ్మేసుకొని ఇంకా ఇల్లు అలికేసుకొని మొత్తం అంతా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటున్నానండి. గొండి ఈరోజు గురువారం కదా, బాబాకి సహస్రనామాలన్నీ చదువుకొని ఇక ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నాను. మార్నింగే లంచ్ బాక్స్ వెళ్ళిపోయింది అనుకోండి, తర్వాత కొంచెం ఫ్రీగా పూజ అయితే చేసుకుంటాను. ఇక దేవుడి దగ్గర అలాగే ఇంట్లో అంతా ధూపం వెలిగించుకున్నామనుకోండి, వర్షాకాలము చాలా మంచి వాసనతో ఉంటుంది ఇల్లంతా కూడాను. నేను కిచెన్లో అలాగే హాల్లో బెడ్రూమ్లో అంతా ధూపం పెడతానండి. నిజంగా ఆ ధూపం వాసన చూస్తుంటే మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. మీలో ఎంతమందికి ఇలా ధూపం వేసుకోవటం ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. చాలామందికి ధూపం వాసన పడదండి. మా ఇంట్లో అయితే డైలీ ధూపం అయితే వేసిస్తానండి. ఇంకా బెడ్రూమ్లో అయితే పొద్దున అలాగే సాయంత్రం 2 పూట్ల వెలిగించేస్తాను. దోమలు అవి రాకుండా మైండ్ కూడా ఆ ధూపం వాసనతో మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అదేదో అలవాటు అయిపోయిందండి మాకు మొదటి నుండి కూడా. గొండి ఇంకా బాబావి సహస్రనామాలన్నీ చదువుకున్నాను. ఇలా పొద్దునే పూజ చేసుకున్నామంటే చాలా మైండ్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత కలకల్లాడుతూ ఉంటుందో కదా ఇలా పూజ చేసుకుంటే. అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుందండి కూర్చొని, అంత బాగుంటుందన్నమాట. గోండి ఇక మనకు చెట్టు పూసిన మందార పూలు అలాగే ఎల్లో కలర్వి అండి, చాలా బాగున్నాయి ఈ పూలు కూడా. అయితే కొంచెం ఫ్లవర్ అనేది విచ్చుకోదండి, ఇలాగే మొగ్గలాగే ఉంటుందన్నమాట. ఇంకోటి ఇక్కడ ఫోటోలో ఎవరని ఇంతకుముందు వీడియోస్లో అడిగారండి. ఈవిడ మా అత్తయ్య అనమాట. నా మ్యారేజ్కి ముందే ఈవిడ చనిపోయారండి. ఇంతకుముందు వీడియోస్లో అడిగారు కానీ నేను చెప్దామనుకున్నాను, మర్చిపోయాను. ఇంకా సమయం ఇప్పుడు ఎలాగో వీడియో తీస్తున్నాను కదా, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గొండి ఇక ధూపం అయితే తీసుకెళ్ళేసి ఇక హాల్లో అలాగే బెడ్రూమ్లో పెట్టేసేయాలి. నిజంగా అండి, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడేమో గోల ఉంటుంది, కానీ పిల్లలు వెళ్ళిపోతే ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది కదా, బోర్ కొట్టేస్తుందండి. మళ్ళీ పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా ఇంటికి అన్నట్టు ఉంటుందన్నమాట. ఇంకా బోర్ కొట్టినప్పుడు నేను టీవీ అట్లయితే అలవాటు లేదండి, టీవీ ఎక్కువ చూడను. పిల్లలు ఇంట్లో ఉంటేనే, లేదంటే మా వారు ఇంట్లో ఉంటేనే టీవీ పెడతారు, కానీ నేనైతే టీవీ పెట్టుకొని చూసుకోను. వీలైతే కాసేపు మొబైల్ చూసుకుంటాను, లేదంటే బుక్స్ ఏమన్నా ఉంటే చూసుకుంటూ చదువుకుంటూ ఉంటాను అనమాట, అంతే. సారీ అండి, మీకు సైడ్ నుంచి కొంచెం సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేసేయండి. మార్నింగ్ కూరగాయలు అమ్ముకునే వాళ్ళతో స్టార్ట్ అయిపోతుంది, తర్వాత ఆనియన్స్ వస్తాయి. ఆనియన్స్ అమ్మే వాళ్ళు బండి పట్టుకొని ఇట్లా చాలామంది వస్తూనే ఉంటారండి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేయగానే వాళ్ళు కావాలనే వస్తారో ఏమో తెలియదు, కానీ నేను మొబైల్ పట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే ఒక్కొక్కరు వస్తూ ఉంటారనమాట. మధ్య మధ్యలో స్టాప్ చేయటము, మళ్ళీ అది డిలీట్ చేసుకోవటము, మళ్ళీ ఎడిట్ చేసుకోవటము, నాకు ఇదే పెద్ద టైం అనమాట. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మీకు తెలుసు కదా, స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ముగ్గు పెట్టేసి ధూపం పెట్టుకుంటానని ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు. కొత్త వాళ్ళు అయితే ఒకసారి లాస్ట్ వీడియోస్కి వెళ్ళేసి చూడండి. ఇంకా ఇక్కడైతే ఇక అన్ని గిన్నెలకు తీసేసి పక్కన పెట్టేశాను, మిగతా పాత్రలన్నీ కడిగి పెట్టేశానండి. ఇంకా నేను ఇవాళ అయితే టిఫిన్ తినానండి, ఈరోజు గురువారం కదా, ఇంకా టిఫిన్ తినను. ఇంకా డైరెక్ట్గా 11కి 12:30కి అలా భోంచేస్తాను అనమాట. ఇప్పుడైతే 10:30 అలా అయిపోయిందండి టైం అయితే.
ఇక్కడ వచ్చేసి శనగలు నానబెట్టానండి. ఇంకా సాయంత్రము బాబా గుడికి నైవేద్యం ఇవ్వాలి, గుడికి వెళ్తున్నాను. అది నెక్స్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. ఒకవేళ అక్కడ పర్మిషన్ కానీ ఉంటే, కెమెరా అలో ఉంటే తప్పకుండా వీడియో అయితే తీస్తానండి. ఇంకా శనగలు అయితే నానబెట్టేశాను. గోండి ఇక్కడైతే కడాయి సెట్ ఆర్డర్ పెట్టానండి జియో మార్ట్లో. రెండు కడాయిలు ఉన్నాయండి. అవి కూడా ఎప్పుడో అమ్మ కొనిచ్చినవి. అవి రెండే యూజ్ చేస్తున్నాను. నాన్ స్టిక్ ప్యాన్స్ 4 years బ్యాక్ తీసుకున్నాను, కానీ అవంతా కూడా లోపల లేయర్ అంతా పోయిందండి. ఇంకా వాటిని యూజ్ చేయడం కూడా హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇంకా రెండు కడాయిల్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సరే, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కడాయి సెట్ కొందామని చెప్పేసి. ఇక జియో మార్ట్లో ఆఫర్ ఉందండి. చాలా వీడియోస్లో కూడా నేను చూశాను, రేటింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఒకసారి చూద్దాము అనేసి ఆర్డర్ పెట్టాను. నిజంగా చాలా బాగుందండి. 449 రూపీస్ అనమాట. ఈ 3 కలిపి చాలా బాగున్నాయి. మందం కూడా ఉన్నాయండి, థిక్గా ఉన్నాయి. లేయర్ కూడా అడుగున చాలా బాగున్నాయి ఈ కడాయిలు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను వీటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. జియో మార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే మీరు డైరెక్ట్గా లింక్ ప్రెస్ చేసి మీరు యాప్లోకి వెళ్ళిపోవచ్చు. గొండి 3 ప్యాన్స్ 599 రూపీస్ అనమాట. డెలివరీ ఛార్జెస్ కూడా ఏం లేవండి, ఫ్రీ డెలివరీ. చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్ వచ్చింది, ఇంకోటి పాలు కాచుకోవడానికి, కాఫీ చేసుకోవడానికి. ఇదిగోండి హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి వచ్చేసి మనం రైస్ ఐటమ్స్ కానీ కర్రీస్ ఐటమ్స్ చేసుకోవడానికి 3 సెట్. అంతేనండి ఇవాల్టి వ్లాగ్ అయితే. మీకు అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మరొక మంచి రెసిపీలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.